హాయ్, వెల్కమ్ టు యూటీవీ. మీరెప్పుడైనా కొత్త సిమ్ తీసుకున్నారా? మీ వేలిముద్ర ఎక్కడైనా దుర్వినియోగం అయిందేమో అని ఆలోచించారా? ఇప్పుడు అదే వేలిముద్ర మీకు తెలియకుండానే నేరాలకు మార్గం అవుతుందంటే నమ్మగలరా? హైదరాబాద్లో బయటపడిన ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డులు దందా ఈ షాకింగ్ నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నగరంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాల వెనుక ఈ అక్రమ సిమ్ కార్డులే ప్రధాన ఆయుధంగా మారాయి. ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాల నుంచే ఈ దందా సాగుతుందని భావించిన పోలీసులు తాజాగా హైదరాబాద్లోనూ ఇది విస్తృతంగా ఉన్నట్లు గుర్తించారు. నాంపల్లి ప్రాంతంలో ఇతరుల పేర్లతో యాక్టివేట్ చేసిన సిమ్లను అమ్ముతున్న ఇద్దరు నిందితులను సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం పట్టుకుంది. విచారణలో బయటపడిన విషయాలు మరింత భయంకరంగా ఉన్నాయి. సిమ్ కోసం వచ్చే అమాయకులను కొందరు ఏజెంట్లు మోసం చేస్తున్నారు. ఒక సిమ్ ఇస్తామని చెప్పి వారి వేలిముద్రలతో 2 సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. ఒక సిమ్ వినియోగదారుడికి ఇచ్చి మరో సిమ్ను రహస్యంగా తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఆ సిమ్లనే సైబర్ మోసాలు, బెట్టింగ్ ముఠాలు, ఇతర నేరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక విదేశీ లింక్ కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. దుబాయ్లో ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి సూచనలతో ఈ సిమ్లను సేకరించి ఒక్కొక్కటిని 1500 వరకు విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. ఇలాంటి మోసాల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంచార్ సాధి యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్లి నో మొబైల్ కనెక్షన్ ఇన్ యువర్ నేమ్ ఆప్షన్ను క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయితే మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుస్తుంది. వాడని లేదా అనుమానాస్పద సిమ్లను వెంటనే బ్లాక్ చేయొచ్చు. ఒక్కసారి చెక్ చేయడం మీ భద్రత కోసం. ఎందుకంటే మీ పేరు మీద ఉన్న ఒక్క సిమ్ కూడా పెద్ద నేరానికి కారణం కావచ్చు.